రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగంలో కొనసాగుదాం. ప్రేమ గల తండ్రి, దయామయ, పరిశుద్ధుడా, వాక్యం మీది, మీరు వాక్యమైన దేవుడు. నీ వాక్యములో దాగి ఉన్న సారాంశమును మాకు సమృద్ధిగా అందించమని, దీవించమని, చేరవచ్చిన నీ బిడ్డలమైన మా అందరికీ ఈ మాటలు మా హృదయం నిండినట్లు కృప దయచూపమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభు పేరిటి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, రూతు గ్రంథములో నుండి మనం చూస్తూ ఉన్నాం. రూతు గ్రంథములో రూతు కనపడుతూ ఉంది, అత్త అయిన నయోమి కనపడుతూ ఉంది కదా. మరి ఈ 13వ వచనంలో ధ్యానం చేసినప్పుడు, కాబట్టి బోయజు రూతును వివాహము చేసుకొనెను అనే మాట చూస్తూ ఉన్నాం. పెళ్లి చేసుకొనెను, భర్త కదా, భార్య యొద్దను కూడగా భార్యను కుమారుడు గర్భవతి అగినట్లుగా దేవుడు చేసినట్లుగా ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే ఆమె కుమారుని కనినప్పుడు ఆ గ్రామస్తులందరూ, ఏ గ్రామస్తులు? బెత్లెహేము గ్రామస్తులు కదా. నయోమి గ్రామం ఏదని చూసినప్పుడు బెత్లెహేము గ్రామం, యోధా బెత్లెహేమ అని మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. ప్రియులారా, ఈ బెత్లెహేము గ్రామంలో మరి దేవుడు ఒక అద్భుతాన్ని చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చే గోత్రాన్ని ఎన్నుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూసి నయోమికి 2 కుమారులు, భర్త ఎలీమెలెకు. వారు చిన్న కరువు వచ్చినప్పటికీ ఆ కరువును తారుకోలేక వారు ఏం చేశారంటే, మోయాబు దేశాన్ని చూసి పచ్చగా ఎంతో రమ్యముగా ఉందని గమనించి అచ్చడికి వెళ్ళారు. ఎలుగా మరి పెనిమిటిని, 2 కుమారులను కోల్పోయినట్లుగా నయోమిని చూస్తూ ఉన్నాం. అక్కడ నుండి మరి మొదటి 2వ కోడలు రాలేదు, కానీ పెద్ద కోడలైన రూతమ్మ మాత్రం నయోమిని విడవకుండా ఆమెతో కూడా వచ్చినట్లుగా చూస్తున్నాం. వచ్చినప్పుడు ప్రియులారా, నయోమి యొక్క వంశస్థుడు, అతని బంధువైన వాడు బోయజు ఒక అతను ఉండగా, ఆ బోయజు రూతును వివాహం చేసుకున్నట్లుగా 13వ వచనంలో చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదండి, ఆ బోయజు రూతును పెళ్లి చేసుకొనగా ఆమె గర్భవతిగా ఉన్నట్లుగా యెహోవా చేసినట్లుగా ఈ వచనాల్లో గమనిస్తూ ఉన్నాం. కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినప్పుడు ఆ బెత్లెహేము గ్రామస్తులంతా వచ్చి నయోమితో ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, నీకు బంధువుడు లేకుండా చేయని, చేసిన కాదు, ఇక్కడ ఒక మర్మం దాగుంది. ఒక్క నిమిషం ఆలోచించేయాలి. యెహోవా ఏం చేశాడంట? నీకు బెత్లెహేములో ఉన్న స్త్రీలందరూ కలిసి వచ్చారు. మరి నయోమి యొద్దకు వచ్చి నయోమి కోడలైన రూతు కుమారుని కని ఉండగా అది చూసిన వారందరూ ఏమంటున్నారంటే, అమ్మా నయోమి, ఈ గ్రామంలో నీకు బంధువుడు లేకుండా చేసిన యెహోవా స్తుతి ముందునుగాక. ఆయన నామం ఇశ్రాయేలు ప్రజలు ఆయన నామం ప్రకటించబడుతుందని కింద వచ్చినలో చూస్తున్నా. దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యం. బంధువుడు ఉండినట్లుగా, వంశం ఉండినట్లుగా చూస్తూ ఉన్నా. ఆ వంశానికి వచ్చి కింద వచ్చిన ఒక మాటను ధ్యానం చేసుకుందాం. చూడండి నాతో కూడా 16వ వచనం. అప్పుడు నయోమి బిడ్డను తీసుకుని
కవిగిటిలో ఉంచుకొని వానికి వానికి దారిగా ఉండెను. ఆమె ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టునని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు. ఓబేద్ అంట అతని పేరు. రూత్ కుమారుని పేరు ఏంటంట? ఓబేదు. ఈ ఓబేదు, ఈ గోత్రము ఇది ఎక్కడి నుండి వచ్చింది అని చూసినప్పుడు మనం ప్రియులరా, అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి పెరెసు వంశావళి ఆ పెరెసు వంశావళి అక్కడ కనపడుతున్నట్లుగా చూస్తున్నా. 20 వచ్చిన గమనించడం చూడమ్మా. నయస్సాను సల్మోను కనెను, సల్మోను బోయోజును కనెను, బోయోజు ఓబేదును కనెను, ఓబేదు యెషయాను కనెను. అర్థమవుతున్న ఈ మాటలు అమ్మా? అక్కడ అర్థమవుతున్న మర్మము, బెత్లెహేములో ఉన్నవారు మోయాబు దేశాన్ని చూడగా పచ్చగా రమ్యముగా కనపడిందట. అక్కడికి వెళ్ళింది, భర్త పోయాడు, 2 కుమారులు పోయారు. మరి ఒక కోడలు మాత్రం నయోమిని విడవక తిరిగి ఆమెతో కూడా ప్రయాణమై బెత్లెహేమునకు వచ్చినట్లుగా చూస్తున్నా. బెత్లెహేమునకు వచ్చినప్పుడు నయోమి బంధువుడు ఒకడు బోయోజు అనే వ్యక్తి ఉండగా, బోయోజుతో ఆమె మొదలుపెట్టి చెప్పుకొనగా, బోయోజు నయోమి కోడలైన రూతును వివాహం చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వివాహం చేసుకున్నప్పుడు దావీదు గోత్రములో జన్మించబడుటకు కారణమాయనని చూస్తూ ఉన్నాం కదా. 20 వచ్చిన మళ్ళా చదువుకున్నామా. నయసాను సల్మానును కనెను, సల్మాను బోయోజును కనెను, బోయోజు ఓబేదును కనెను, ఓబేదు యెషయాను కనెను. యెషయా ఎవరంటే దావీదు యొక్క తండ్రి. దావీదు తండ్రి అంత మాత్రమే కాదండి, దావీదు పట్టణం అని మనం చూస్తూ ఉన్నాం కదా. యేసు ప్రభు ఇప్పుడు పుట్టాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనం చూసాం, కనెను అని చూసాం కదా. యేసు ప్రభు మాత్రము పుట్టెను కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె యొక్క కుమారుని అని అక్కడ ఉంది. కానీ కింద వచ్చిన వాళ్ళు మనం చూసినప్పుడు పుట్టాను, యెషయా గ్రంథంలో చూసే పుట్టాను, కుమారుడు పుట్టాను కదా. ఇక్కడ మరి మనం గమనించినప్పుడు యెషయా నుండి దావీదు జన్మించను, దావీదు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా జన్మించను. లోక సువార్త గమనిద్దాం. సమయం సేదాటిపోతుంది కాబట్టి సమయాన్ని ధ్యానం చేసుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథం లోక సువార్త 2వ అధ్యాయము, లోక సువార్త చూడండమ్మా. 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. దూత ఒకటి దిగి వచ్చి ఎక్కడి నుండి? దేవుని యొద్ద నుండి, పరలోకము నుండి దేవుని దూత భూలోకమునకు దిగి వచ్చి భూలోకములో ఉన్న సర్వమానవారికి తెలియజేయండి అనే సంగతి గొర్రెల కాపరులకు తెలియజేయనట్లుగా చూస్తున్నా. తమ మందలు కాచుకొని చూడను 8వ వచనంలో చూస్తున్నా కదా. మరి ఇప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడు? లోక సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనం చూస్తున్నాం. లోక సువార్తలో చదవమ్మా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు కదా. బోయేజు చూసాము. బోయేజు ఓబేదును కనెను, ఓబేదు యెషయాను కనెను, యెషయా దావీదును కనెను. దావీదు వంశములో నుండి, దావీదు పట్టణములో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా చూస్తూ ఉన్నా కదమ్మా. వాళ్ళ చదువుకున్న 11వ వచనం.
దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తు. సన్నక్షరాల్లో ఒకటి సంకేస్తుంది. అభిషిక్తుడు. కింద చూడండి అమ్మా, క్రీస్తు అనే శబ్దమునకు అర్థం అభిషేక్తుడు. రెండు అని సంకేస్తుంది. అక్కడ కింద యేసు అనే మాటకు అర్థము రక్షకుడు. అంటే పాపదోషాలతో నింపబడి ఉన్న మానవుని రక్షించుటకు రక్షకుడు, రక్షించే శక్తి గలవాడు ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం కదా. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు, ఏ వంశీయులో పుట్టాడు, ఏ పట్టణంలో పుట్టాడంటే మనము ఇక్కడ చూడొచ్చు. గురేలా ఇక్కడ చూసినప్పుడు దావీదు వంశములో గుండా యేసు ప్రభు పుట్టినట్లుగా మత్తయి సువార్త, మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు త్రోవను పోతూ